లేవికాండం 6వ అధ్యాయం. నేను అంతా చదవట్లేదు కానీ ఒక్క మూల అంశం మీద నేను మాట్లాడాలని ఆశపడుతా ఉన్నాను. మేమందరం బైబిల్ ధరించినట్లయితే లేవికాండము 6వ అధ్యాయము 12-13 వచ్చినది. లేవికాండం 6వ అధ్యాయం 12-13 వచ్చినది. ఈ 2 తర్వాత బలిపీఠం లేదా బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దేవుడి సులభమైన వాక్యాన్ని తీసుకుని ప్రార్థన చేద్దాం. ఏసయ్య, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ లేవికాండం 6వ అధ్యాయం మేము ధ్యానించబోతుండగా ప్రభావ మీరేనైనా ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడి మీరు మమ్మల్ని దర్శించే దేవానికి స్తోత్రం. నేను ఈ వాక్యం మమ్మల్ని బ్రతికించేది ప్రభావ. అయ్యా వియోలాసిస్తూ వారితో పాటు ప్రభావ అనేక మందినైనా ఈ ఉదయాన్ని ఏకూజామని వారి ఈ విధంగా వాక్యంను నేను ధ్యానించడానికి, నేను స్పృశించి ఆరాధించడానికి వారికి ఇస్తున్న గొప్ప భాగ్యానికి స్తోత్రం ప్రభావ. ఈ ఉదయకాలంలో నన్ను మీరు ఎన్నుకున్న దేవానికి స్తోత్రం. మీరే మాతో మాట్లాడండి. నేను ప్రతి ఒక్కరూ అంతమూ రీతిలో నేను ఈ ఉదయకాలంలో వాక్యాలు మీరు తెరిచి నేను ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ బలపరచబడినట్టుగా నన్ను సరిచేయబడినట్టుగా కావాల్సిన కృపలను గురించి మేము తెలుసుకోమని, ముఖ్యంగా మాకందరికీ కావలసిన ఆత్మ సంబంధమైన ఆహారంతో ఈ ఉదయంతో మమ్మల్ని నింపి మీ యొక్క నిత్యజీవం కొరకు మమ్మల్ని ఆయత్తపరుస్తుంది. యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఈ ఉదయకాల సమయంలో చిన్న అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే నిత్యమైన అగ్ని, అన్య అగ్ని. నిత్యమైన అగ్ని, అన్య అగ్ని. ఈ లేవికాండం మనం అంతా గమనిస్తే, ఉదాహరణకి మనం ఆది కాండాన్ని మనం విత్తన గ్రంథం అంటాం. అంటే దేవుడు ఆయన యొక్క విత్తనాలైన ఆయన పిల్లలను దేవుడు నాటం ప్రారంభించాడు. అయితే ఆ విత్తనములుగా ఉన్న వారిలో నుంచి దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో ఆ విత్తనాలుగా ఉన్న దేవుని ఎన్నికలో ఉన్న పిల్లలను బయటకు తీసుకువచ్చుట అదే నిర్గమకాండం. లేవి కాండంలో బయటకు ఎవరినైతే తీసుకొచ్చాడో ఆ లేవి కాండంలో దేవుడు చేస్తున్న పని ఏంటంటే, వాళ్ళని ఏదైతే వాక్యాన్ని దేవుడు నిర్గమకాండంలో మేఘములో ఆ సేనా పర్వతం దిగివచ్చి ఏ ఆజ్ఞలైతే ఏ వాక్యాన్ని ఇచ్చాడో ఆ వాక్యంతో మరల ఈ సంఘాన్ని శుద్ధి చేయటం, సంఘాన్ని వాక్య ప్రకారంగా నిలపడం కోసం దేవుడిచ్చిన ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తున్నారో వారికి కావలసిన ఆశీర్వాదాలను దేవుడు ఇవ్వడం కోసం బయటికి పిలిచిన వారిని మరలా ఈ యొక్క లేవి కాండంలో శుద్ధి చేసి చివరికి సంఖ్యాకాండం కనుక మీరు మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చదివితే ఒకసారి చదువుదాము. సంఖ్యాకాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో, వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్లిన 2వ సంవత్సరం 2వ నెల మొదటి తేదీని సేనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోసేటట్లను. అంటే ఇక్కడ ఆ గుడారం ఏదో కాదు, దేవుని యొక్క ఆ ప్రత్యక్షపు గుడారములో ఈ దేవుడు దిగి వచ్చి మరలా దేవుడితో వారితో మాట్లాడుతూ ఇంకా వాళ్ళని వాగ్దాన దేశంలోనికి ఏదైతే దేవుడు వారికి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం దేశాన్ని తీసుకెళ్ళడానికి, ఇంకా మనం గమనిస్తే యెహోషువ కావచ్చు, ఆ యెహోషువ గ్రంథములు కావచ్చు, వాళ్ళని ఆ వాగ్దాన దేశంలో తీసుకెళ్ళడానికి కావాల్సిన నడిపింపును దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. సో నా ఆశ ఏంటంటే, ఇక్కడ ఆది కాలంలో దేవుడు మనల్ని నాటాడు, నిర్గమకాండంలో బయటికి తీసుకొచ్చాడు. అయితే నిర్గమము అంటే అర్థం ఏంటంటే, నిర్గమము అనే మాటకు అర్థం బయటికి పిలువబడుట, లోనికి వెళ్ళుట. నిర్గమం అని అంటే బయటికి పిలువబడుట, లోనికి వెళ్ళుట. అందుకని నిర్గమకాండంలో ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చాడు, కానాను లోపలికి వాళ్ళని ప్రవేశింపజేశాడు.
సో ఒక విశ్వాసిగా బయటికి పిలువబడిన మనం కూడా లోకములో నుంచి బయటికి పిలువబడ్డాం, ప్రత్యేకించబడ్డాం. మనం లోకములో నుంచి ప్రత్యేకించబడ్డ మనము ఇప్పుడు క్రీస్తు లోనికి వెళ్ళాలి. మనం క్రీస్తు లోనికి వెళ్ళాలి. ఉదాహరణకి బైబిల్ 3 నిర్గమముల గురించి మాట్లాడుతుంది. 3 నిర్గమముల గురించి. మొట్టమొదటి నిర్గమము అది మోషే కాలంలో ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చి ఆ కానాను లోపలికి తీసుకెళ్ళడం. అది మొదటి నిర్గమము. రెండవ నిర్గమము ప్రభువుని యేసుక్రీస్తు కాలంలో జరిగింది. ఆ రెండవ నిర్గమములో ధర్మశాస్త్రములో ఉన్న సంఘములు, ఆ ఇశ్రాయేలీయులను కృపలోనికి తీసుకొచ్చారు ప్రభువుని యేసుక్రీస్తు. ధర్మశాస్త్రంలోనికి బయటకు వచ్చారు, కృప లోపలికి వెళ్ళారు. అది రెండవ నిర్గమము. అయితే మనము ప్రకటన అంటే 3వ నిర్గమములో ఉన్నాం. ఈ 3వ నిర్గమంలో ఏంటంటే మనం అందరం కూడా వ్యక్తిత్వంలోకి మార్చబడిపోయినది. అంటే కాలములో ఉన్న మనము, ఈ శరీరం అంతా కూడా కాలంలో ఉంది, ఈ సృష్టి అంతా కూడా కాలంలో ఉంది. అందుకని ప్రతిదానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంటే తయారు చేసిన రోజు ఉంటుంది, ఆ తర్వాత తయారీ అయింది ఎంతకాలం ఉంటుందో కూడా దాని మీద ఉంటుంది. మనం అందరం కూడా కాలంలో ఉన్నాం. ఈ శరీరమే కాలం. అందుకని మనకి పుట్టినరోజు ఉంటుంది, చనిపోయిన రోజు ఉంటుంది. అయితే మనము కాలములో ఉన్న మనల్ని బయటికి తీసుకొచ్చి, అంటే కాలం అనే దాన్ని మనము దాటి నిత్యత్వము లోపలికి వెళ్ళాలన్నదే ఈ కాలం యొక్క నిర్గమం. అందుకనే మనము నిర్గమంలో ఉన్నాం. అయితే చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ రోజు నేను చెప్పాలనుకున్నందుకు ఏంటంటే, మనం లేవి కాలాన్ని చూస్తే 1 నుంచి 6 అధ్యాయాలు ఇవన్నీ మనం చూస్తే చాలా ఆఫరింగ్లు ఉంటాయి. అంటే దేవునికి బలి అర్పణలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా బలి అర్పణ గురించి మాట్లాడరాబడింది. ఈ బలి అర్పణకు నిజమైన సాదృశ్యాన్ని మాత్రమే ఈ రోజు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకనంటే ఈ 1 నుంచి 6 వచనాల్లో, లేవి కాలం 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో ఎవరైనా సరే ఎవరి దగ్గర అప్పు చూసుకుని వాళ్ళకి ఇవ్వకపోయినా, లేకపోతే ఎవరైనా అబద్ధం ఆడినా, ఎవరైనా అంటే ఈ మనం చదివిన ఈ 6వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనం చూస్తే ఎవరైనా తప్పు చేసి దాన్ని ఒప్పుకోకపోతే అలాంటి వాళ్ళు మరలా మారు మనసు పొంది దేవుని యొద్దకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా రావాలో, అక్కడ వాళ్ళకి ఎలాంటి బలి అర్పణ అర్పించాలో రాయబడు. ఇక్కడ మనం గమనిస్తే సాధారణంగా మనం ఉన్న కాలంలో ఇదొక పరిస్థితి. అంటే ఉన్న పరిస్థితుల్లో మనం డబ్బులు తీసుకుంటాం, మరలా మనం ఇవ్వం. కానీ అక్కడ ఏమని రాబడి తెలుసా, ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక వస్తే మరలా వాళ్ళు కనుక మారు మనసు పొందాలి అంటే 1/5వ వంతు మనము వాళ్ళకి తిరిగి ఇచ్చి, అప్పుడు మనం గొర్రె పిల్లని తీసుకుని యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు యాజకుడు అప్పుడు ఆ బలిని దహన బలి అర్పించి ఆ గొర్రె పిల్ల మీద తన పాపములు వేసినప్పుడు, తన పాపములను ఆ గొర్రె పిల్ల మీద ఎవరైతే ఆ తప్పులు చేశారో వారి పాపములు ఉంచినప్పుడు ఆ పాపం దహన బలి మీద వేసి ఎప్పుడైతే యాజకుడు ఆ దహన బలిని జరిగిస్తాడో అప్పుడు మాత్రమే వారికి పాప క్షమాపణ. అంటే ఇక్కడ గమనించాల్సింది, ఒక వ్యక్తి మార్పు చెందడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ దహన బలి దగ్గరికి రావడం అని అంటేనే యాజకుల దగ్గరికి వచ్చి తన జీవితంలో తను ఏదైతే తప్పు చేశాడో దాన్ని ఒప్పుకోవడానికి తన మారు మనసు పొంది మరలా తన జీవితాన్ని మార్చుకోవాలని అంటే కేవలం తన అప్పులు చేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను అప్పు చేశాను, తీర్చలేకపోయాను, క్షమించంటే కుదరదు. ఇక్కడ ఆ అప్పును తీర్చడానికి ఎంతైతే తాను తీసుకున్నాడో దానికి మరలా ఎంతైతే కలిపి ఇవ్వాలో అంత కలిపి ఇచ్చిన తర్వాతే అప్పుడు ఇక్కడ యాజకులు ఆ దహన బలి అర్పణ చేస్తాడు. ఇది రూల్. ఇది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా మంది తప్పులు చేస్తారు కానీ ఆ తప్పులను సరి చేసుకోరు. ఆ తప్పులు సరి చేసుకోకుండా ఇంకా వారు దేవుని దగ్గర మేము నమ్మకంగా ఉన్నాము, దేవుని దగ్గర నేను ఒప్పుకున్నాను, దేవుడితో నేను సమాధాన పడ్డాడు అని చెప్పి అనుకుంటాం. కానీ దేవునితో నువ్వు సమాధాన పరచబడాలని అంటే మొట్టమొదటిగా నువ్వు వ్యక్తిగతంగా ఎవరి దగ్గరైతే ఆ యొక్క తప్పును చేశావో అతని దగ్గర, ఆమె దగ్గర నువ్వు సమాధాన పడితే తప్ప దేవుడు కూడా నీతో సమాధాన పడడు. అందుకని బైబిల్ చెప్తుంది ఒక మాట, మీరు ఒకరినొకరు క్షమించుకుంటేనే మీ పాపము నేను క్షమిస్తాను అంటాడు.
సో క్షమాపణ అనేది జరగాలి అంటే నీ యొక్క పాపములు దేవుడు క్షమించాలి అంటే మొట్టమొదటి వ్యక్తిగతంగా మనము ఆ క్షమాపణ గుణాన్ని మనం కలిగి ఉండాలి. ఆ విధంగా మనము కూడా చేసిన తప్పుకు మనం ప్రతిగా మనం దాన్ని చేయగలగాలి. ఉదాహరణకు డబ్బుల గురించి మనం ఆలోచిస్తే జక్కయ్య గురించి మనకు తెలుసు. డబ్బులు పిచ్చోడు జక్కయ్య. కానీ జక్కయ్య ఏం చేశాడు? చివరికి ఆ ఏదైతే తప్పు చేశాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని కలిశాడు, యేసుక్రీస్తుని కలుసుకున్నాడో, ఇప్పుడు తన పాపం అంతా కూడా అక్కడ కాల్చివేయబడింది. అందుకని ఇంటికి వచ్చిన తర్వాత అంటున్నాడు, అయ్యా ఇదిగో నా ఆస్తుల సగభాగాన్ని పేదలకు ఇస్తాను, మిగిలిన దాంట్లో నేను ఎంతైతే వాళ్ళ దగ్గర తీసుకున్నానో దానికి రెండంతని నేను వాళ్ళకి చెల్లిస్తాను అన్నాడు. నిజమైన అగ్ని యొక్క నిత్య అగ్ని యొక్క అభిషేకంతో వచ్చిన వారు ఎప్పుడూ కూడా వారి జీవితాల్లో ఏ పాపమునైతే వాళ్ళు చేశారో ఆ పాపములకు ప్రతిగా వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళకి బలిపరచబడినప్పుడు ఆ పాపములో ఏదైతే వాళ్ళు చేశారో దాన్ని అంతట్లో కూడా కాల్చివేయగలిగే శక్తి, ఆ పాపం నుంచి విడిపించి ఆ తప్పును సరి చేసుకోగలిగే శక్తిని దేవుడు ఈ అగ్ని ద్వారా, ఆ మండుతున్న ఆ యొక్క అగ్ని ద్వారా దేవుడు చేయగలడు. అసలు ఏంటి అగ్ని? చాలా ఉన్నాయి కింద. కొంత మనము ఏమంటాం, కొన్ని అంటే కొన్ని అగ్నులు ఉన్నాయి. యాజకులు ఎలాగా వాళ్ళ ఈ యొక్క 6వ అధ్యాయంలో యాజకులు అభిషేకించడానికి ఎలాంటి బలి ఎలాగా వాళ్ళు అర్పణ అర్పించాలి, లేకపోతే ఎవరైనా సరే అక్కడ ఈ 6వ అధ్యాయంలో చదివినట్టయితే ఇలా 4-5 రకాల ఏమంటారు దాన్ని అర్థాలు ఉన్నాయి. ఈ 4-5 అర్థంలో నాకు తెలిసిన ఒకే ఒకటి. ఎందుకనంటే ఈ అర్పణ గనక మన జీవితంలో చేసి, ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఉన్నాం, పాత నిబంధనలు ఎన్నో బలహీనతలు ఉన్నాయి. అయితే ఈ కొత్త నిబంధన సాదృశ్యంలో ఈ యొక్క అన్ని అగ్నులు నిత్య అగ్నిని మనం పోల్చి ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ఉందాం. అందరం కూడా మరొకసారి లేవికాండము 6వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకున్నాం. మరొకసారి లేవికాండం 6వ అధ్యాయం 12-13 వచనాలు రాయబడి ఉంది. బలిపీఠం మీద అగ్ని మండుచుండవని, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి పశువు కొవ్వును దహింపవలను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. అసలు అగ్ని ఏంటి? మొట్టమొదట అసలు అగ్ని దేనికి సాదృశ్యం? అగ్ని గురించి బైబుల్ ఏం చెప్తుంది? అసలు అగ్ని ఏంటి? ఆ అగ్నిని మనం ఎలా పొందుకోవాలి? మొట్టమొదటిగా ఈ అగ్ని దేనికి సాదృశ్యం అని అంటే అది దేవుని యొక్క ఉగ్రతకు సాదృశ్యం. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపములన్నీ కూడా కాల్చివేయగలిగే ఉగ్రత అగ్ని అది. అందుకని బైబిల్లో మనం ఈ యొక్క లేవికాండం అంతా కూడా ఏ తప్పు చేసినా వాళ్ళు ఏం చేయాలి? ఆ అగ్ని దగ్గరికి రావాలి, ఆ బలిపీఠం దగ్గర రావాలి, ఆ బలిపీఠం దగ్గర వాళ్ళు దహన బలి అవ్వాలి. అందుకనే అగ్ని దేనికి సాదృశ్యం అంటే కదా దేవుని యొక్క ఉగ్రతకు సాదృశ్యం. అంటే మనం ఏదైతే తప్పు చేశామో, ఉదాహరణకి ఆ దహన బలిని వారు ఎత్తించినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఒక గొర్రె పిల్లని తీసుకున్నారు. ఆ గొర్రె పిల్ల నిజానికి వీరు చనిపోవలసిన స్థానంలో ఆ గొర్రె పిల్ల మీద వారి పాపములను వారు ఆపాదించి ఆ గొర్రె పిల్లని ఆ బలిపేట మీద వాళ్ళు ఆ దహన బలిగా గొర్రె పిల్లని చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు మనము చేసిన పాపముల నిమిత్తం మనము చచ్చిపోవాలి. అందుకనే మనము చనిపోవలసిండగా మన పాపముల నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు ఆ కలువరి శిలువలో దేవుని గొర్రె పిల్లగా ఎప్పుడైతే మన పాపములన్నీ అనుమతి చేసుకుని ఆ గొర్రె పిల్ల చనిపోయిందో, ఇప్పుడు మన పాపములన్నీ కప్పబడటమే కాదు, మన పాపములన్నీ కూడా దేవుడు మనలో నుంచి తీసివేశాడు. సో ఇప్పుడు ఉగ్రత అంతా కూడా ఎవరి మీద వేయబడింది అంటే దేవుని యొక్క ఉగ్రత మన మీదకు రాలేదు, కానీ మనకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆపాదించబడింది. కాబట్టి ఈ రోజు మనమందరం కూడా ఆ ఉగ్రత నుంచి తప్పించబడ్డాం. అందుకని మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు 2వ అధ్యాయం కొంచెం కింద చదివితే మన అపరాధముల చేతను మన పాదముల చేతను మన పాపముల చేతను శిక్షవారమని ఉండగా
అని అంటూ ఎందుకెళ్ళేసరికి మన పాపం నిత్యం మనము ఉగ్రత కుమారులుగా ఉండాలి. మనం ఉగ్రతలోనికి మనం వెళ్ళవలసి ఉన్నది. కానీ ఉగ్రతలోనికి వెళ్ళవలసిన మనల్ని ప్రభువు యేసుక్రీస్తు మన పాపం నిమిత్తం మన స్థానంలో ఆయన చనిపోవడం వల్ల మనకి విడుదల వచ్చింది. అందుకని ఈ అగ్ని దేనికి సాదృశ్యం అంటే ఉగ్రతకు సాదృశ్యం. రెండవదిగా మనం గమనిస్తే ఈ అగ్ని దేనికి సాదృశ్యం అంటే అది దేవుని వాక్యమునకు సాదృశ్యం. అందుకని మీరు గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఉంటుంది. అన్ని వచనాలు చూపించడానికి సమయం సరిపోవట్లేదు, కానీ మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మీరు ఎప్పుడు చదువుకుంటూ ఉంటారు. అక్కడ ఏమని రాబోతుందంటే స్త్రీ గురించి, స్త్రీకి సంఘమునకు స్త్రీ శిరస్సు ఉన్నాడని చెప్తూ 23వ వచనం నుంచి అలా కిందకు మనం చదివితే అక్కడ చివరికి రాబడింది వాక్యము చేత మనము పవిత్రపరచబడాలి అని ఉంటుంది. వాక్యం అనే ఉదక స్నానము చేత పవిత్రపరచబడాలి అని ఉంటుంది. సో ఈ వాక్యము దేనికి సాదృశ్యం అంటే దేవుని ఈ యొక్క అగ్ని దేనికి సాదృశ్యం అంటే అది వాక్యములో కూడా సాదృశ్యం. అందుకనే ఆ వాక్యము చేత మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి. అంటే ఈ వాక్యం ఎలాంటిదంటే ఒక అగ్ని లాంటిది. ఉదాహరణలు చెప్తాను. ఈ అగ్ని ఎప్పుడైతే ఈ అగ్ని అనేది దేవుని వాక్యం అనే అగ్ని మనలో ఉంటుందో అప్పుడు దావీదు భక్తుడు అంటాడు 119వ కీర్తనలో సారములు అంటాడు, అయ్యా నీ వాక్యము నా యందు ఉంచుకొని ఉన్నాను, నేను ఇక పాపము చెయ్యను అని అంటాడు. అంటే వాక్యం మనలో ఉంటే పాపము కాల్చివేయబడతాడు. వాక్యం మనలో ఉంటే పాపము నుంచి శుద్ధీకరణ మనం పొందుతాం. కాబట్టి వాక్యము మనల్ని పవిత్రపరిచేది, మనల్ని శుద్ధి చేసేది. అలాగే సాదృశ్యం అంటే అది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అందుకని ఆ అగ్ని ఆ పరిశుద్ధాత్మగా ఉంది కాబట్టి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ కూడా వాక్యం ఆ పరిశుద్ధాత్మ అనే అగ్ని 4లుగా విభాగించబడి అక్కడున్న 120 మంది ఆ యొక్క ఏమంటాం మొట్టమొదటి సంఘం 120 మంది విశ్వాసుల మీదకి, ఆ మేడగదిలో ఉన్న విశ్వాసుల మీదకి ఎట్లయితే ఆ 120 మందికి అగ్ని ఇచ్చి పడిందో ఆ అగ్ని వారిలోకి వెళ్ళినప్పుడు వారు అన్య భాషలు మాట్లాడి చివరికి దేవుని యొక్క కార్యాలను ఎంతో అద్భుతంగా వాళ్ళు వర్ణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అన్ని అగ్ని దేనికి సాదృశ్యం అని అంటే అది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఎంతమందికి అర్థమవుతుంది? సో అగ్ని అది దేవుని ఉగ్రతకు సాదృశ్యం లేవీకాండం ప్రకారం. రెండవదిగా అగ్ని దేవుని వాక్యములకు సాదృశ్యం. అందుకని ఆ వాక్యము చేత మనలో మనం పవిత్రపరుచుకుంటున్నాం. ఆ పాపమును కాల్చివేసేది అగ్ని. మూడవదిగా అగ్ని అది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పే ఈ అగ్ని ఈ మూర్తులకి సాదృశ్యమైనది. ఎందుకనంటే ఈ రోజు ఆ దహన బలిగా ఒక గొర్రె పిల్ల కాదు, లేకపోతే ఆ దహన బలిగా ఆ బలిపీఠం మీద పెట్టవలసింది, లేకపోతే ఒక కోడినో కాదు, మేకనో కాదు, లేకపోతే ఏ యొక్క విత్తనాలను కాదు. ఎందుకంటే విత్తనాలను కూడా వాళ్ళు పెట్టి వాళ్ళు రొట్టెని చేసుకుని తినాలని పాత నిబంధనలు లేవికాండం 6వ అధ్యాయంలో రాయబడింది. యాజకులు వాళ్ళు ఏదైతే అర్పణ అర్పిస్తారో వాళ్ళు తీసుకొచ్చి ఎవరు కావచ్చు, గోధుమలు కావచ్చు, వాళ్ళు దాని మీద బలిపీఠం మీద కాల్చి వాళ్ళు రొట్టెలు చేసుకుని పొలవకుండానే దాన్ని తినాలి అని అక్కడ చెప్తా ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఏ అర్పణను తీసుకువచ్చినా ఇప్పుడు ఆ అర్పణ ఆయన అంగీకరించబడాలని అంటే ఇప్పుడు ఆ నిజమైన అర్పణ ఒక కోడో, మేకో, గొర్రో, లేకపోతే గోధుమలో ఎవరో కాదు. కానీ మనం గమనించండి ఒకసారి ఈ రోమిల్ రాసిన పత్రిక ఒకసారి రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం రోమిల్ రాసిన 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి పరలోకమందు యేసు విశ్రాంతి దినమున పంట చేను. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని అని దేవుని వాత్సల్యమును బట్టి
మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో పరిశీలించి తెలుసుకున్నట్లు మీ మనస్సు వారు నూతన మొగటి వలన రూపాంతరం పొందులు. అయితే ఇక్కడ మాట చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు దేవునికి అనుకూలమైన ఏమంటాం సజీవ యాగముగా మనం ఇప్పుడు బలిపీఠం మీద పెట్టాల్సింది ఎవరిని అంటే, ఒక కోడును, మేకను, గొర్రెను, లేకపోతే పావురాన్నో, లేకపోతే ఇది ఏవి కాదు, కానీ కేవలం మన శరీరాలను ఆ బలిపీఠం మీద మనం పెట్టాలి. ఇప్పుడు మన శరీరాన్ని ఎలాంటి శరీరాన్ని పెట్టాలంటే చనిపోయిన శరీరాన్ని కాదు. బైబిల్ చెప్తుంది సజీవ యాగము. మీరు మాట్లాడే అంటే హలో, నా మాట అందరికి వినపడుతుందండి? వినిపిస్తుంది. అంటే మధ్యలో ఏదో కాల్ కలుపుతున్నట్టుగా అనిపిస్తుంది. సో జాగ్రత్త వినండి. సో దేవునికి మన శరీరము సజీవ యాగంగా సమర్పించాలి. ఇప్పుడు బలిపీఠం మీద ఉన్నది ఎవరో కాదు, మనమే మన శరీరాలని ఆ బలిపీఠం మీద పెట్టి మనమే సజీవ యాగంగా ఈ శరీరాన్ని దేవునికి సమర్పించాలి. ఈ శరీరం పరిశుద్ధంగా ఉండడం కొరకు. సో ఇప్పుడు మనమే ఆ శరీరం. అయితే ఈ శరీరం మీదకి ఎప్పుడైతే మన శరీరాన్ని దేవునికి సమర్పిస్తామో, బైబిల్ చెప్తుంది ఈ శరీరంలోనికి దేవుని అగ్ని రావాలంటే, ఈ శరీరం మీదకు దేవుని అగ్ని రావాలంటే 3 స్టెప్లు ఉన్నాయి. మొట్టమొదటి స్టెప్, మనం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. అది మొట్టమొదటి స్టెప్. అంటే మనం ఇంతకు ముందు ఎలాంటి జీవితాన్ని జీవించినా మనం మారు మనసు పొంది ఎప్పుడైతే మనం బాప్తిస్మం పొందుతామో మన యొక్క పాపములన్నీ, అంతవరకు చేసిన పాపములన్నీ కూడా కలగబడతాయి. అది మొట్టమొదటి స్టెప్. అయితే ఎప్పుడైతే మన పాత పాపములన్నీ కలగబడ్డాయో ఇప్పుడు రెండవ స్టెప్ ఉంది, అది శుద్ధీకరణ చేయబడాలి. కేవలం మారు మనసు పొంది యేసుక్రీస్తు బాప్తిస్మం పొందే మాత్రం సరిపోదు, శుద్ధీకరణ చెందాలి. శుద్ధీకరణ అంటే ఏంటి? వాక్యం అనే ఉదక స్నానం చేత మనల్ని పవిత్రపరచుకోవడం. ప్రతిరోజు మనం బాప్తిస్మం పొందినంత మాత్రం పరిశుద్ధులే కాదు, బాప్తిస్మం పొందినా ఇంకా మన ఆలోచనలు చెడ్డవే, మన చూపులు మంచివే, మన చూపులు చెడ్డవే, మన నోరు చెడ్డవే, మనలో ఉన్న ప్రతిదీ కూడా చెడ్డది. ఈ శరీరంలో మంచిదన్నది ఏది కూడా లేదు. ఎంతో మంది భక్తులే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఇంకా చెప్పింది ఏంటి తెలుసా? అపోస్తలుడైన పౌలు ఒక పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. కానీ అతను ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను మేలు చేయాలనుకున్నాను కానీ కీడే చేస్తున్నాను అంటాడు ఆయన. సో ఎవరైనా సరే ఈ శరీరంలో మనం మారుమనసు పొంది బాప్తిస్మం పొందినంత మాత్రం పరిశుద్ధులం కాదు. అయితే మనం దినం చేయాల్సింది ఏంటంటే, ఉదయాన్నే లేవగానే మనం ప్రార్థన చేస్తాం, అయ్యా ఈ రోజంతా మనం పరిశుద్ధంగా ఉంచుతాం, ఏ పాపం లేకుండా ప్రార్థన చేస్తాం. కానీ రాత్రికి వెళ్ళేసరికి అప్పటికే ఎన్నో ఆలోచనలు, ఎన్నో తప్పులు మనం చేస్తుంటాం. కానీ రాత్రి మరలా పడుకునే ముందు ఆ రోజు మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసిన ప్రతి తప్పును మనం ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పుకుంటామో, ఆ యొక్క ఒప్పుకుని మన శరీరాన్ని ఆయనకి సజీవ యాగంగా సమర్పిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మగా, మూడవది, మొట్టమొదటిది నీతీకరణ, మన మారు మనసు నుండి బాప్తిస్మం మొదలు నీతీకరణ. రెండవది శుద్ధీకరణ, అంటే మన శరీరాన్ని రోజు మనము శుద్ధీకరణ చేసుకోవాలి. మూడవదిగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఎప్పుడైతే నువ్వు శుద్ధీకరించబడతావో, ఈ పాత్ర, ఈ శరీరం అనేది ఎప్పుడైతే లోపల బయట శుద్ధీకరించబడుతుందో అప్పుడు పరిశుద్ధాత్మగా దేవుడే మన లోనికి వచ్చి మనలో ఉన్న పాపపు ప్రతి కణాన్ని కూడా దేవుడు తన అగ్నితో కాల్చివేసి దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి మనము ఆ పరిశుద్ధాత్మని అగ్ని చేత, ఆ నిత్య అగ్ని చేత ఈ శరీరాన్ని మనం నింపుకోవాలనంటే ముందు మనం మారుమనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, మనం వాక్యం అనే ఉదక స్నానం చేత పవిత్రపరచబడాలి. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ వస్తుంది. అందుకని బైబిల్ చెప్తుంది, అపోస్తలుల 2వ అధ్యాయంలో 38వ వచనం ఉంటుంది. వాళ్ళు అన్నారు, ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తుని చంపేశారు. అప్పుడు పేతురు అన్నాడు, ఇదిగో మీరు సులువు వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువు గాను క్రీస్తు గాను నియమించనంటే, ఆ మాట వాళ్ళు విన్న తర్వాత వాళ్ళు తొడవబడి, అయ్యా మేము ఏం చేయాలి అని ఆ కడమ అపోస్తలులు అడిగినప్పుడు
అప్పుడు వాళ్ళు అన్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం వాడు యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందాలి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మీరు పొందుదురు అని బైబిల్ చెప్తుంది. అంటే పరిశుద్ధాత్మ మనలోనికి రావాలనంటే ముందు మనం మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మగా దేవుడు మనలోనికి వస్తాడు. సో ఈ పరిశుద్ధాత్మని ఒక అగ్ని. ఇప్పుడు ఈ అగ్ని అది నిత్య అగ్ని. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మను ఒక విశ్వాసకి ఇచ్చిన దేనికోసం అంటే మనలో ఉన్న ప్రతి పాపాన్ని పిండి వేయడానికి. అందుకని పరిశుద్ధాత్మ 3 కార్యాలు చేస్తుంది. ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే పరిశుద్ధాత్మ కావాలి. అందుకని ఏ పరిశుద్ధాత్మది? నువ్వు మారు మనసు పొంది నువ్వు బాప్తిస్మం పొందాలని సిద్ధపరిచేది అది పరిశుద్ధాత్మ చేసే కార్యమే. నువ్వు వాక్యము చేత నువ్వు శుద్ధి చేసుకునేది అది పరిశుద్ధాత్మ చేసే కార్యమే. అలాగే పరిశుద్ధాత్మతో ఆ శుద్ధి చేయబడిన ఈ పాత్రలోనికి దేవుడే దిగి వచ్చి ఇంకా క్రీస్తు నీలో నివసించడం కూడా అది పరిశుద్ధాత్మ బాప్తిస్తుంది. సో పరిశుద్ధాత్మ 3 కార్యాలు చేస్తుంది. ఈ పరిశుద్ధాత్మ అనే అగ్ని చేత నువ్వెప్పుడైతే నింపబడతావో ఇప్పుడు పాపము అనేది నీలో లేకుండా తీసివేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో లేవీ కాండం అంతా కూడా ఈ పరిశుద్ధాత్మ అనే అగ్ని చేత నింపబడిన ఒక విశ్వాసి ఎలాగా బలిపీఠం దగ్గర రావాలో దాని గురించి లేవీ కాండం అంతా కూడా రాయబడింది. ఎందుకంటే క్రొత్త నిబంధనలో మనకి బలులు లేవు. ఇప్పుడు మనం పాపాలు చేసి గొర్రె పిల్లను లేకపోతే కోళ్ళను అర్పించి అర్పణ క్రొత్త నిబంధనలో లేవు. ఎందుకంటే మన కోసము ఆ గొర్రె పిల్ల వధించబడింది. అందుకని బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసుక్రీస్తును పరిచయం చేస్తూ అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల ఇతడే అన్నాడు. ఇప్పుడు ఆ దేవుని గొర్రె పిల్ల మన కోసం కలువరిలో ప్రాణం పెట్టాడు. ఎవరైతే ఆ గొర్రె పిల్ల ప్రాణం పెట్టాడో ఇప్పుడు మన శిక్ష నుంచి తప్పించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఆ అగ్ని, అందుకని ప్రభువుని యేసుక్రీస్తు చనిపోతే తప్ప పరిశుద్ధాత్మ రాలేదు. అందుకని అన్నాడు, నేను చనిపోతే తప్ప ఆదరణకర్త మీ యుద్ధకు రాడు. ఆదరణకర్త మన యుద్ధకు ఎందుకు వచ్చాడు అంటే మొట్టమొదట మన పాపములకు ఉగ్రత ఆయనలో జరిగింది కాబట్టి ఇప్పుడు మనము ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించబడాలి అంటే మొట్టమొదటిగా ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చి మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొందినప్పుడు అప్పుడు ఆ విశ్వాసమే మనల్ని ఆ వాక్యం ద్వారా మనల్ని కోటకొచ్చినప్పుడు ఆ నిత్య అగ్ని ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వస్తారు. అయితే బైబిల్ చెప్తుంది ఈ లేవీ కాండంలో ఆయన చెప్తున్న ఒకే ఒక మాట, నిత్యము బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను అని చెప్తుంది. ఇప్పుడు ఆ బలిపీఠం మీద ఉన్న శరీరం ఏదో కాదు, మందే. ఇప్పుడు ఆ బలిపీఠం మీద ఆ అగ్ని నిత్యము మండుచుండగలదు. ఏమాత్రం ఒకసారి చూద్దామా అందరం? లేవీకాండం మరలా వెళ్దాం ఒకసారి. 6వ అధ్యాయము, లేవీకాండం 6వ అధ్యాయం 12-13 వచ్చినాయి. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోతుంది. ప్రతి ఉదయం యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలిని ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. బైబిల్ చెప్తుంది ఈ అగ్ని ఎప్పుడు ఆరిపోకూడదు. ఈ పరిశుద్ధాత్మ అనే అగ్ని మనలో ఎప్పుడు మండుతూ ఉండాలి, ఆరిపోకూడదు. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ అనే అగ్ని అది దేవుని అగ్ని. అది దేవుడే మన పాపములను కాల్చివేసే అగ్ని. ఇప్పుడు బైబిల్ చెప్తుంది ఈ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. మీకు దీనికి ఉదాహరణ చెప్తాను. అసలు ఈ అగ్ని ఏంటో, అసలు ఈ అగ్ని నిత్య అగ్ని కాకుండా ఒకవేళ అన్య అగ్ని వేస్తే ఏమవుతుందో బైబిల్ ఉన్నతో వచ్చిన సాగిస్తాను. ఉదాహరణకి ఎవరైనా సరే ఒక బలి పశువుని అర్పించినప్పుడు, బలిపీఠం అర్పించినప్పుడు అది అంగీకరించబడింది ఆ బలి అనడానికి రుజువు ఏంటంటే ఆకాశము నుండి ఒక అగ్ని వచ్చి ఆ దహన బలిని కాల్చివేయాలి. ఉదాహరణకి మనకు ఆదికాండం 4వ అధ్యాయంలో ఇద్దరు అర్పణలు అర్పించారు, హేబేలు, కయ్యూను. బైబిల్ చెప్తుంది హేబేలు అర్పణ
దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణ అంగీకరించలేదు. ఎలాగ దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యూను అర్పణ అంగీకరించలేదు అంటే, ఎప్పుడైతే ఆ గొర్రె పిల్లను ఆ హేబేలు తీసుకొచ్చి వధించి ఆ బలిపీఠం మీద ఎప్పుడైతే వధించాడో పరలోకము నుండి అగ్ని దిగి వచ్చింది, ఆ బలి పశువును కాల్చివేసింది. కానీ ప్రక్కన ఉన్న కయ్యూను ఎంతో అందంగా అన్ని రకాల ఫ్రూట్స్ అన్నిటి తీసుకొచ్చి చక్కని బలిపీఠం, ఎంతో అందమైన బలిపీఠం కట్టాడు, కానీ ఆ బలిపీఠం మీదకి అగ్ని దిగి రాలేదు. అందుకనే హేబేలు అర్పణ అర్పించబడింది, కయ్యూను అర్పణ అంగీకరించబడాల. అక్కడ హేబేలు అర్పణ అంగీకరించబడ్డ గల కారణం ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహించలేదు. సేమ్ యాజకులైనా ఎవరైనా సరే ఆ మందిరం ఉంది కదా, పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారం అంటారు, మోషేకి దేవుడిచ్చిన ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్షపు గుడారంలో ఎప్పుడైతే వారు ఒక దహన బలిని తీసుకొస్తారు, ఎందుకంటే ప్రత్యక్ష గుడారంలో 3 ఆవరణాలు ఉంటాయి. మొట్టమొదటిది బయటది ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళు సూర్యుని యొక్క వెలుగు కింద ఉంటారు. ఆ సూర్యుని యొక్క వెలుగు కింద వాళ్ళు ఆ బలి పశువుని గంగాళములో, ఎత్తడి గంగాళములో కడిగి ఆ ఎత్తడి బలిపీఠంలో తీసుకొచ్చి ఎప్పుడైతే వడిస్తారో అప్పుడు అక్కడికి దేవుని అగ్ని దిగి వచ్చి ఆ బలి పశువుని కాల్చినప్పుడు ఆ అగ్నిని తీసుకువెళ్లి పరిశుద్ధ స్థలంలో 7 దీపముల స్తంభం ఉంటుంది. దాంట్లో ఒలీవు నూనె ద్వారా నిత్యము ఆ యొక్క 7 దీప స్తంభముల యొక్క వెలుగు నిత్యము ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో వెలగాలనంటే, బయట దేవుని అగ్ని ఏదైతే దిగి వచ్చిందో ఆ అగ్నిని వాళ్ళు తీసుకెళ్లి ఆ 7 దీప స్తంభముల మధ్య వెలిగించాలి. ఎప్పుడైతే ఆ యొక్క వెలుగు ఏదైతే ఆ 7 దీప స్తంభముల మధ్య ఉన్నదో ఆ వెలుగు అది ఎన్నడూ ఆరిపోకుండా వాళ్ళు నూనెని వేస్తూ ఉండాలి. వింటున్నారా? ఎంతమందికి అర్థమవుతుందో? దేవుడిని కృపించండి కాక, అర్థం చేసుకుని కృపించండి కాక. బైబిల్ చెప్తుంది అగ్ని పరలోకం నుంచి దిగి వస్తుంది, అర్థం అంగీకరిస్తుంది. అగ్ని దిగి వచ్చిన అగ్నిని వీళ్ళు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కొంతకాలం. ఆ అగ్నిని వీళ్ళు ఆర్పడానికి లేదు, ఆ అగ్ని ఆరిపోకుండా చూసుకోవాలి. అయితే ఆరిపోకుండా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఆ అగ్ని ఏదైతే ఉందో దాన్ని పరిశుద్ధ స్థలానికి తీసుకెళ్లి పరిశుద్ధ స్థలంలో ఉన్న 7 దీప స్తంభములలో వాళ్ళు నూనెను చూస్తూ ఆ అగ్ని ఆరిపోకుండా చేయాలి. అయితే వాళ్ళు ఏం చేశారు తెలుసా? మీరు ఒక్కసారి సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండం 3వ అధ్యాయం చేద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 3వ అధ్యాయములు. ఇక్కడ అహరోను యొక్క కుమారులు వాళ్ళు దహన బలిని అర్పించే వాళ్ళు వారే యాజక ధర్మాన్ని జరిగించేవాళ్ళు. ఈ యాజక ధర్మాన్ని జరిగిస్తున్నప్పుడు వారు ఏం చేశారంటే, ఒక అన్య అగ్నిని వాళ్ళు, అంటే ఏదైతే దేవుని యొక్క అగ్ని వాళ్ళు తీసుకురావాలో ఆ అగ్నిని కాకుండా వారు వేరొక అగ్నిని వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని అర్పించినందున ఆ యెహోవా సన్నిధిని చనిపోయిరి. ఎన్నో అధ్యాయం అది? 3వ అధ్యాయం 4వ వచనం. 3వ అధ్యాయం అదే నేను ఎక్కడో నేను. ఓకే, ఇక్కడ బైబిల్ చెప్తుంది ఈ నాదాబు అబీహు వాళ్ళిద్దరు అహరోను కుమారులు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ యొక్క యాజక ధర్మం జరిగిస్తున్నప్పుడు వాళ్ళ కాలంలో ఏమైందనంటే, దేవుని యొక్క అగ్ని ఏదైతే దేవుడు బలిపశువు మీదకి అగ్నిగా దిగి వచ్చి కాల్చివేసిన అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్నిని ఆ 7 దీప స్తంభముల మధ్య పరిశుద్ధ స్థలంలో వాళ్ళు నిత్యము వెలిగించాల్సిన వాళ్ళు సరైన యాజకత్వం చేయక వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఆ అగ్ని ఆరిపోవడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే సొంత అగ్నిని, బైబిల్ చెప్తుంది అన్య అగ్నిని తీసుకొచ్చారట. ఆ అన్య అగ్ని ఎప్పుడైతే తీసుకొచ్చి 7 దీప స్తంభముల మధ్య వెలిగించారో దేవుని యొక్క కోపం వాళ్ళ మీదకి వచ్చి ఆ దినమునని వారిని చంపేస్తుంది. సో ఈ రోజు నా అంశం ఇదే, నిత్య అగ్ని, అన్య అగ్ని. నిత్య అగ్ని అది పరిశుద్ధాత్మ పంపిస్తుంది.
ఆ పరిశుద్ధాత్మ బాప్తీసంతో నువ్వు నేను గనక నింపబడి వాక్యముతో మనము గనక వాక్యానుసారంగా జీవిస్తే అది మన జీవితంలోనికి నిత్య జీవాన్ని తీసుకొస్తుంది. అదే అన్య అగ్నితో గనక మనము ఈ భూమి మీద జీవిస్తే ఆ అన్య అగ్ని మనకు మరణాన్ని తీసుకొస్తుంది. సో నిత్య అగ్ని నిత్య జీవాన్ని తీసుకొస్తే ఆ అన్య అగ్ని మరణాన్ని తీసుకొస్తుంది. ఆ నాదాబు అబీహులకు జరిగింది అదే. వాళ్ళు అహరోనీ కుమారులే, కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే సరైన క్రమంలో అక్కడ అగ్నిని వాళ్ళు కాచి ఉంచలేకపోయారు. వాళ్ళు జాగ్రత్తగా ఆ అగ్నిని వారు కాపాడలేకపోయారు. అందుకని ఎప్పుడైతే ఆ అగ్ని ఆరిపోయిందో ప్రజలు ఎదుట వారి యొక్క వారు పాపమును ఒప్పుకోలేక అన్ని అగ్నిని ఎప్పుడైతే తీసుకొచ్చి ఆ 7 దీప స్తంభంలో పెట్టారు, దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. అసలు నిత్య అగ్ని ఏంటి, అన్ని అగ్ని ఏంటి? ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్తిస్మే కావట్లేదు. కానీ పరిశుద్ధాత్మతో ఒక వ్యక్తి నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ఒకసారి యోహాను సువార్త 8 యోహాను సువార్త 14వ అధ్యాయంలో యోహాను సువార్త 14వ అధ్యాయం ఇక్కడ ఆదరణకర్త నేను మీ యొద్ద ఉండగానే 26వ వచనం ఈ మాట చెప్పుతుంది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. జాగ్రత్తగా ఇక్కడ ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మ మీలోనికి దిగి వస్తే. ఇక్కడ ఆదరణకర్త ఎవరో కాదు, పరిశుద్ధాత్మ. ఇక్కడ ఆదరణకర్త ఏదో కాదు, ఉత్తరవాది. ఇప్పుడు ఆదరణకర్త ఎందుకు దేవుడు పంపుతున్నాడు అని అంటే, సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే నిజమైన పరిశుద్ధాత్మ వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారము మనల్ని జీవించే విధంగా చేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ మనకు వాక్యాన్ని బోధిస్తుంది. ఇంకొంచెం 16వ అధ్యాయానికి రండి. 16వ అధ్యాయంలో కూడా అదే మాట రాయబడి ఉంది. కొంచెం ఆ ఆదరణకర్త 13వ వచనం 16:13 అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక సంభవింపు వాటిని బోధించి సమీపింపబోవు సంగతులను మీకు తెలియచేయును. జాగ్రత్తగా ఇక్కడ ఆ సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు అది చేసే పని ఏంటంటే మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ చేసే పని సర్వసత్యం అంటే ఏంటి? సత్యం అంటేనే బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 14:14లో 17:17లో అక్కడ రాయబడి ఉంది, నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం రాయబడి ఉంది. ఇప్పుడు సర్వసత్యం ఏంటండి? వాక్యమే సర్వసత్యం. ఇప్పుడు నిజమైన పరిశుద్ధాత్మ అని నిత్య అగ్నితో నింపబడిన వ్యక్తి ఎలాగనంటే తనని దేవుడు సర్వసత్యములోకి కనిపిస్తాడు. ఆ సర్వసత్యం యొక్క ప్రత్యక్షత నీకెప్పుడైతే వస్తుందో బైబిల్ చెప్తుంది అక్కడ మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబోవు సంగతులను కూడా మీకు తెలియజేయను. అంటే వాక్యంలో ఏమైతే రాయబడి ఉందో దాన్నే మీకు బోధించి జరగబోయే కార్యాలను, ఇప్పుడు ఏం జరుగుతుందో వాటిని కూడా మీకు బోధించేది కూడా పరిశుద్ధాత్మే. అందుకని పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఇక పాపమును ఎలాగ అణుచుకోవాలో పరిశుద్ధాత్మ బాప్తిస్మము నీకు నేర్పుతుంది. ఆ నిత్య అగ్ని అన్నది నువ్వు ఎప్పుడైతే నిత్యం ముందుతూ ఉంటావు. అందుకని బైబిల్ చెప్తుంది, నీ శరీరంలో బలిపీఠం మీద నువ్వే ఉన్నావు, బలిపీఠం మీద ఉన్న గొర్రె నువ్వే. ఇప్పుడు నువ్వు సజీవ యాగంగా నీ యొక్క శరీరాన్ని ఇప్పుడు ఆ బలిపీఠం మీద పెట్టావు. సజీవ యాగం పెట్టడం అర్థం ఏంటి?
నీ కళ్ళు సజీవంగా దేవునికి సమర్పించట. కళ్ళు ఉన్నప్పుడే చూడకూడని వాటిని చూడకుండా, చెవులు ఉన్నప్పుడే వినకుండా వాటిని వినకుండా, నోరు ఉన్నప్పుడే మాట్లాడకూడని వాటిని మాట్లాడకుండా, అలాగే కాళ్ళు ఉన్నప్పుడే నడవకూడని చోటకి నడవకుండా, చేతులు ఉన్నప్పుడే చెయ్యకూడని కార్యాలు చేయకుండా, ఇప్పుడు హృదయం ఉన్నప్పుడే ఆలోచనలు యొక్క మనసు ఉన్నప్పుడే చెడు ఆలోచనలు చేయకుండా, నీ చెడ్డ హృదయం నీలో ఉండకుండా, ఇప్పుడు సజీవ యాగముగా నీ శరీరాన్ని ఇప్పుడు బలిపీఠమని పెట్టావు. ఇప్పుడు బలిపీఠం మీద ఉన్న నీవు నిత్యమైన అగ్ని చేత, ఆ పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడినప్పుడు నువ్వు సర్వ సత్యములోనికి వెళ్తావు. నువ్వు ఆ పరిశుద్ధాత్మ చేసే గొప్ప కార్యం అది. అంతేకాదు, ఇప్పుడు ఏం జరుగుతుందో దాన్ని బయలుపరిచేదే నిత్య అగ్ని. అయితే ఈ నిత్య అగ్ని వాక్యం, అది సంపూర్ణమైన వాక్యం. అందుకని ఇందాక చెప్పాను, ఈ యొక్క అగ్ని మూడింటికి సాదృశ్యం అని. ఒకటి ఉగ్రతకు సాదృశ్యం, రెండోది దేవుని వాక్యముకు సాదృశ్యం, మూడోది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇప్పుడు ఈ నిత్య అగ్ని నీలో ఉన్నప్పుడు ఉగ్రత అంటే ఏదో కాదు, నీ పాపమును కాల్చివేస్తదా ఆ అగ్ని, నీ పాపమును చేసివేస్తుంది ఆ అగ్ని. అంతేకాదు, ఆ పరిశుద్ధాత్మ నిన్ను సర్వ సత్యములోనికి వాక్యంలోనికి నడిపిస్తుంది. నేను ఆ పరిశుద్ధాత్మ, ఆయన పరిశుద్ధాత్మగా దేవుడే నీలోనికి దిగివచ్చి, ఇక జీవించేది నువ్వు కాదు, క్రీస్తే నీలో జీవిస్తావు. క్రీస్తే నీలో జీవించడమే పరిశుద్ధాత్మ. అందుకని ఈ నిత్య అగ్నితో మనం నింపబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఈ అగ్ని ఎన్నడూ ఆరిపోవడానికి లేదు. అందుకని యాజకుడు ఏం చేయాలంటే, ఈ యాజకులు ఎల్లప్పుడూ కూడా ఆ అగ్ని ఆరిపోకుండా చూసుకోవాలి. ఒక్కసారి మరలా లేవికానికి వెళ్దాం. మరలా లేవికాని 6-12 బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి, ఏమయ్యాలి? యాజకుడు కట్టెలు వేయాలి. కట్టెలు ఎవరికి సాదృశ్యం? మనకే సాదృశ్యం. కట్టెలు అది మనకే సాదృశ్యం. ఇప్పుడు ఇది కట్టె, ఎండిన కట్టె. ఉదాహరణకి నీకు బైబిల్లో నుంచి చూపిస్తాను. మీకు ఒకసారి మోసే కాలంలో అహరోను యాజకుడిగా ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రధాన యాజకుడైన అహరోను, అప్పటికే 12 గోత్రాల్లో 12 మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు అన్నారు, ఏంటి అహరోను చెప్పిందే మేమేనాలా? అహరోను చేసింది మేము చేయాలా? అహరోను మాకు ఏమన్నా పెద్ద? ఎవరు నియమించారు పెద్దని అహరోనుగా? ఇక మేము కూడా ఉంటాం అని చెప్పానంటే, అప్పుడు మోసే దేవుడి దగ్గర తీసుకెళ్తారు. అయ్యా ఏంటయ్యా ఇల్లు, ఇదిగో అహరోన్ని నన్ను కాదన్నారు, అహరోన్ని కాదన్నారు, ఇప్పుడు ఎలా ప్రభు అని అంటే ఆయన అన్నాడు, సరే గోత్ర కర్తలకు, ప్రతి ఒక్క గోత్రం యొక్క కర్తలు ఎవరైతే ఉంటారో ఆ కర్తలకి ఒక కర్ర ఉంటుంది. ఆ కర్రలన్నీ తీసుకొచ్చి మందసం దగ్గర పెట్టండి అన్నారు. ఏది మందసం అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉండే మందసం దగ్గర అక్కడ పెట్టమని చెప్పాను అన్నది. ఎప్పుడైతే ఆ ఎండిపోయిన కర్రలు ఎప్పుడైతే తీసుకెళ్లి ఆ మందసం దగ్గర పెట్టినప్పుడు, మందసంలో ఏముంటాయి? మందసంలో 3 ఉంటాయి. బంగారపు మన్నా గల పాత్ర, అలాగే ప్రజాజ్ఞ పలకలు ఉంటాయి ఆ మందసంలో, అలాగే మూడవది చిగురించిన అహరోను చేతికర్ర ఉంటుంది. చిగురించిన అహరోను చేతికర్ర, వింటున్నారా? ఇప్పుడు మూట్లో చిగురించిన అహరోను చేతికర్ర అసలు ముందు అక్కడ రాకముందు అక్కడ ఉండేవి 2, బంగారు మన్నాగల బంగారు పాత్ర ఉంటది, అలాగే ఏమంటాం ఇది ప్రజాజ్ఞ పలకలు మాత్రం ఉంటాయి. కానీ ఎండిపోయిన ఆ కర్రలు 12 కర్రలు తీసుకొచ్చి మందసం పెట్టినప్పుడు అన్ని కర్రలు చిగురించలా, కేవలము అహరోను యొక్క కర్ర మాత్రమే అది చిగురించి, అది ఆ కొమ్మలు కాసి, చివరికి ఏమంటారు పూత వేసి, చివరికి ఫలములను కూడా కాసిందని బైబిల్ చెప్తుంది అక్కడ. సో ఎండిపోయిన కర్రలమైన మనము కూడా, ఇప్పుడు ఆ కర్ర ఎవరికి సదృశ్యం? బైబిల్ చెప్తుంది అహరోను చేతి కర్ర అన్నారు. ఇప్పుడు ఆ కర్ర మనమే. ఇప్పుడు ఎండిపోయిన కర్రలమైన మనము ఎప్పుడైతే వాక్యం అని ఆ బలిపీఠం మీదకి మనం వస్తాం, ఆ వాక్యం అనే బలిపీఠం మీద మనం పెట్టబడినప్పుడు ఎలాంటి కర్ర అయినా సరే, ఎలాంటి ఎండిపోయిందైనా సరే, ఏమంటే ఒక్క రాత్రులు చిగిరించటం, ఎండిపోయిన కర్ర చిగిరించటం
ఆ ఫలాలు గాయటం ఒక్క రాత్రిలో జరిగిపోక దేవుడు చేయగలడు. అది ఎందుకనంటే ఆ నిత్య అగ్నికి ఉన్న విలువ, అది శక్తి. అది మనము కూడా ఈ కర్రలాగా ఉన్న మనము ఎప్పుడైతే దహన బలిపీఠం మీద, ఆ వాక్యం అనే బలిపీఠం మీద మనం కట్టబడతామో, ఇప్పుడు బైబిల్ చెప్తుంది, మీరు ఆ యొక్క యాజకుడు దాని మీద కట్టలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు కొవ్వును దహింపవలను. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలను. హల్లెలూయా. ఇప్పుడు ఆ కట్టెలుగా మనం ఎప్పుడైతే ఆ యొక్క బలిపీఠం మీద కట్టబడతామో, మనలో నుంచి దహన బలి ద్రవ్యం ఉంటది. ఆ సమాధానపు బలియగు పశువు కొవ్వును దహించినప్పుడు మనలో నుంచి ఆ యొక్క ఆ అర్పణ నడిపించినప్పుడు దాని నుంచి వచ్చే సువాసనే అది మన జీవితం యొక్క సువాసన. ఎప్పుడైతే వాక్యానుసారమైన జీవితము మనలో కలిగి, ఎప్పుడైతే మనం వాక్యంతో పూర్తిగా మనం సమర్పించుకుంటామో, అప్పుడు మన జీవితమే ఒక సువాసనగా ఉంటుంది. ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు భయంకరమైన జీవితం కలిగిన వాడు. నేను హింసకుడును, దోషకుడును, ఇదిగో నేను హంతకుడును అని ఎంతో మందిని వారి చెరసాలలో వేసి ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టిన పౌలు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో ఆయన అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఆయన. ఎలాగా? ఒకప్పుడు జీవితం భయంకరమైన జీవితం, ఒక ఎండిపోయిన కట్టె. కానీ ఆ కట్టె నిజమైన బలిపీఠం మీదకి వెళ్ళింది, వాక్యం వద్దకు వెళ్ళింది. ఒకనొక రోజు అగ్ని స్తంభం ఆ యొక్క అపోస్తలుడైన పౌలుకి కనబడినప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఆ అగ్ని స్తంభం యొక్క ప్రత్యక్షత, ఆ అగ్ని ఎప్పుడైతే సౌలును తాకిందో, ఇప్పుడు అదే అగ్ని అనేకులను, అన్ని జనులందరినీ కూడా వెలిగించే గొప్ప అగ్నిగా మార్చబడి ఇప్పుడు ఆ పౌలు యొక్క జీవితాన్ని అంతా కాల్చివేసి అతని జీవితం ఒక సువాసనగా మార్చబడిపోయింది. ఎందుకనంటే ఒకప్పుడు ఈ పాపి, కానీ ఇప్పుడు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అనే మాట తన నోటి నుంచి రావడం అంటే అది మామూలు విషయం కాదు. కారణం ఏంటంటే దేవుడే ఇప్పుడు అగ్ని స్తంభంగా ప్రత్యక్షమైన ఆ అగ్ని, ఇప్పుడు ఆ అగ్ని పౌలు లోనికి వెళ్ళింది కాబట్టి ఆ అగ్ని స్తంభమే అది దేవుని యొక్క ఏమంటాం శరీరం. అది అగ్ని స్తంభమే దేవుని శరీరం, ఆ మేఘ స్తంభమే దేవుని శరీరం. ఇప్పుడు ఆ దేవుని ఆత్మ ఎప్పుడైతే పౌలులోనికి వెళ్ళిందో, ఇప్పుడు ఆ దేవుని పరిశుద్ధాత్మ అది క్రీస్తు గనక ఎప్పుడైతే ఆ అగ్ని పౌలులోకి వెళ్ళిందో పౌలు క్రీస్తుగా మార్చబడ్డాడు. బైబిల్లో మనము పాత నిబంధనలు ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యమే అగ్ని, ఆ వాక్యమనే అగ్ని ప్రవక్తల దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యం అనే అగ్ని వారు లోనికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వారు వాక్యంగా మార్చబడిపోయారు. ఇప్పుడు మనము కూడా అంతే, పరిశుద్ధాత్మ అనే అగ్ని మనలోనికి వచ్చినప్పుడు మనము క్రీస్తులాగా మార్చబడాలి. ఎందుకనంటే వాక్యమే క్రీస్తు అయి ఉన్నారు. ఇప్పుడు ఆ క్రీస్తులాగా మనం మార్చబడటమే అది నిత్య అగ్ని చేసే పని. పౌలు అలా మార్చబడ్డాడు. మనము కూడా నిత్య అగ్ని చేత నింపబడిన మనము కూడా క్రీస్తులాగా మనం మార్చబడతాం. ఒకవేళ అన్ని అగ్నిని నాదాబు అబీహులు తీసుకొచ్చినట్లుగా మాత్రం మనము గనక తీసుకొచ్చినట్లయితే మన జీవితాల్లోనికి మనము కూడా మరణిస్తాం. అలాగే మీరు గమనిస్తే కయ్యూను, అలాగే వీళ్ళందరూ కూడా చాలా మంది, అనేక మంది వారు నిజమైన వాక్య ప్రత్యక్షత లేకుండా వాళ్ళు ఆరాధన చేశారు. ఈరోజు ఆరాధనే మన ధూపం. మనము ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలి? వాక్యం ఏమి చెప్తుందో దాని ప్రకారం మనం జీవించి దాని ప్రకారం మన శరీరాన్ని సమర్పించి ఎప్పుడైతే దేవునికి ఆరాధన చేస్తామో అదే దేవునికి ఇష్టమైన బలి, దేవునికి అది ఇంపైన సువాసన గల బలేది. మన జీవితం వాక్యంతో నింపబడి మన సర్వ శరీరాన్ని వాక్యంతో మనము జీవింపజేసుకున్నప్పుడు, క్రీస్తు మనలో జీవించినప్పుడు అది నిజమైన దేవునికి ఇష్టమైన బలి. అందుకని మనం నిత్య అజ్ఞానం తీసుకురావాలి. నేను జాగ్రత్తగా ఉన్నా. ఈ చివరి 2-3 మాటలు నేను చెప్పి ముగిస్తాను, సమయం కూడా అవుతా ఉంది. జస్ట్ 2-3 మాటలు మాత్రమే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఈ ఒక్క ఛాయని చెప్పేసి ముగిస్తాను. నేను క్రొత్త నిబంధనలో యేసు ప్రభు అన్నారు, నేను చనిపోతే గానీ ఆదరణ కొత్త ఎందుకు రాదు. ఎప్పుడైతే ప్రభు యేసు చనిపోయాడు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు ఆ అపోస్తలుల కాలంలో 1వ అధ్యాయం చదివితే
వాళ్ళతో దేవుడు చెప్పాడు, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అన్నాడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు. అప్పుడు మీరు యోదయ, యెరూషలేము, యోదయ, సమరయ, అలాగే బూదిగంతముల వరకు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తారని చెప్పాను అన్నాడు. ఇప్పుడు 2000 సంవత్సరాల్లో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడంటే, ఎప్పుడైతే మరణించాడో పరిశుద్ధాత్మ సంఘం మీదకి వచ్చింది. పెంతుకొస్తు దినాన్ని 120 మంది మీదకి పెంతుకొస్తు దినాన్ని వచ్చింది. పెంతుకొస్తు దినాన్ని 120 మందికి ఇచ్చినప్పుడు అప్పుడు వారిలో నుంచి, అపోస్తుల్లో నుంచి దేవుడు క్రొత్త నిబంధన రాయించాడు. అందుకని రాసినందరూ కూడా అపోస్తులే. అందుకనే క్రొత్త నిబంధన అంతా కూడా అపోస్తులు రాశారు కాబట్టి దీన్ని అపోస్తుల బోధ అంటారు. ఇప్పుడు అపోస్తుల బోధ అనేది ఏదైతే దేవుడు వాళ్ళకి ఇచ్చాడో అది నిజమైన నిత్య అగ్ని. అది నిత్య అగ్ని. అది ఇప్పుడు ఆ నిత్య అగ్ని ఏదైతే అపోస్తుల ద్వారా దేవుడు ఇచ్చాడో, ఎందుకంటే ఏ అగ్ని అయితే ఆ రోజు వాళ్ళలోనికి వచ్చిందో అదే అగ్ని వాళ్ళలో నుంచి వాక్యములు రాయించింది. అదే అగ్ని చేత ఇప్పుడు మనము కూడా నింపబడితే, ఇప్పుడు నువ్వు నింపబడి ఏదైతే అగ్ని నువ్వు పొందుకున్నావో అదే అగ్ని నీలో గనక వస్తే నువ్వు తప్పనిసరిగా అపోస్తులు ఏదైతే క్రమమును బోధించారో అదే క్రమమును మనము కూడా పాటిస్తాం. అయితే దురదృష్టం ఏంటంటే మనమున్న కాలమే ఈ చివరి కాలం. ఎందుకంటే అన్ని జనులకు ఇవ్వబడిన టైము 2000 సంవత్సరాలు. దేవుడి కృపను బట్టి ఇంకో 24 సంవత్సరాలు ఎక్సెస్ లో ఉన్నాం మనం. అయితే మన కాలానికి వచ్చేసరికి ఆ అన్య అగ్ని వచ్చేసిన సంఘాల్లోకి అపోస్తలుల బోధ లేదు. ఎందుకంటే అపోస్తలులకి దేవుడు అగ్ని చేత తన వర్తమానాన్ని ఇచ్చి సంఘాన్ని ప్రారంభించాడు, కట్టాడు ఆయన. కానీ అపోస్తలుల యొక్క నిజమైన మోరమన సంఘం లేదు. అపోస్తలు ఇచ్చిన నిజమైన బాప్తిస్మ సంఘాలు లేదు. అపోస్తలుల యొక్క ఏమంటాం ప్రభురాత్రి భోజనం సరిగ్గా లేదు. అపోస్తలుల యొక్క పాద పరిచర్య లేదు. అపోస్తలుల యొక్క అలంకరణ లేదు. అపోస్తలుల యొక్క వస్త్రధారణ లేదు. అపోస్తలుల యొక్క వాక్య క్రమములు లేవు. సంఘం ఎలాగైపోయిందంటే అన్యుల యొక్క ఆచారాలు ఏవైతే ఉన్నాయో, అన్యుల యొక్క సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, అన్యుల యొక్క ఏమంటాం పండగలు ఏవైతే ఉన్నాయో, అన్యుల యొక్క వస్త్రధారణ ఎలాగైతే ఉందో, అన్యుల యొక్క అలంకరణ ఎలాగైతే ఉందో అవన్నీ కూడా ఎక్కడికి వచ్చినాయి? ఇప్పుడు సంఘాలకు వచ్చేసింది. నిత్య అగ్ని అది నిజంగా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే ఏది కరెక్టో ఏది తప్పో బైబుల్లో నుంచి దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఏ పాస్టర్ బయలుపరచడు. ఏ పాస్టర్ పరిశుద్ధాత్మ ఇవ్వలేడు. ఏ పాస్టర్ వాక్యం యొక్క ప్రత్యక్షతను ఇవ్వలేడు. కేవలం వాక్య ప్రత్యక్షతనిచ్చేది, పరిశుద్ధాత్మనిచ్చేది దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు అగ్ని నీలోనికి వచ్చినప్పుడు నిన్ను సర్వసత్యములో నడిపిస్తాడు. అయితే ఏదైతే ఆ ఆవరణ, ఆ మందిరంలో ఆవరణములో ప్రభువుని యేసుక్రీస్తు గొర్రె పిల్లగా ఆయన కడగబడి ఎప్పుడైతే వధించబడ్డాడో ఆవరణములో వధించినప్పుడు అగ్ని దిగి వచ్చింది. అదే అగ్ని 7 దీప స్తంభముల మీదకి వచ్చింది. 7 దీప స్తంభములే అన్ని జనులకు ఇవ్వబడిన 7 కాలాలు. 7 కాలాల్లో ఇప్పుడు అదే అగ్ని ఉన్నది. ఇప్పుడు ఆ అగ్నిని కాపాడుకోవాల్సిన బాధ్యత యాజకులది. యాజకులుగా ఆ అగ్ని ఎన్నడూ ఆరిపోకుండా వాళ్ళు చూడవలసిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఆ బాధ్యతను వాళ్ళు ఎప్పుడైతే సరిగ్గా నిర్వర్తించి ఆ అగ్నిని ఆరిపోకూడదు. అంటే ఏదైతే దేవుడు అపోస్తలులకి ఇచ్చాడో వాక్యము, క్రొత్త నిబంధన అంతా అపోస్తలులదే, ఆ వాక్యములు సొమ్మైనా పుల్లైనా తప్పిపోకుండా ఆ కట్టెలను జాగ్రత్తగా ఉంచి కాల్చాలి. అది యాజకులుగా చేయవలసిన పని. కానీ 2000 సంవత్సరాలు ఏమైపోయింది? ఈ 2000 సంవత్సరాల్లో నిజమైన వాక్య క్రమము లేకుండా, సరైన అపోస్తలుల బోధ యొక్క క్రమము లేకుండా సంఘం ఇప్పుడు అన్య అగ్నితో నింపబడిపోయింది. అందుకని చూస్తే ఆచారాలు, హిందువుల ఆచారాలు సంఘంలోకి వచ్చేసింది. హిందువుల అలంకరణ సంఘంలోకి వచ్చేసింది. హిందువుల యొక్క వస్త్రధారణ సంఘంలోకి వచ్చేసింది. హిందువుల యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు అన్ని సంఘాల్లోకి వచ్చినాయి. మళ్ళీ మనం ఏమంటాం తెలుసా? మేము పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం అంటాం. ఇదే అన్ని అగ్ని. ఒక్కసారి మనం బయటికి వచ్చిన తర్వాత ఇంకా మరలా మనము లోకములో నుంచే పిలువబడ్డాం, బయటికి ప్రత్యేకపరచబడ్డాం.
మరలా లోకముతో మరలా ఎలా కలుస్తాం? మరలా దేవుడు అందుకని మనల్ని ప్రత్యేకించబడిన జనాంగంగా చేశాడు. మనం ఏర్పరచబడిన జనాంగంగా ఉన్నాం. మనం రాజులని యాజక సమూహంగా ఉన్నాం. మనం అందుకని అలాంటి వారంగా ఉన్న మనము ఆ ప్రత్యేకతను మనం కలిగి ఉండాలి. అన్య అగ్ని మనలో ఎన్నడూ ఉండడానికి అవకాశం లేనే లేదు. అందుకని ఈ రోజు అపోస్తలుల బోధ అన్నది సంఘం నుంచి పూర్తిగా తీసివేయబడిపోయింది. ఆ బోధను మరలా ఈ చివరి కాలంలో ఎత్తబడే ముందు తన వధువుకు దేవుడు తీసుకురావడానికే ఈ చివరి కాలంలో దేవుడు ఏలి ఆత్మతో నింపబడిన ఒక ప్రవక్తను తీసుకురావాలి. క్రీస్తే మేఘముగా దిగి వచ్చి ఆయన ఈ సంఘమును తీసుకువెళ్ళాలి. అందుకనే జాగ్రత్తగానండి, ఈ అన్య అగ్ని మనలో ఏది ఉన్నా దాన్ని కాల్చివేసే ఒకే ఒక శక్తి, అది కేవలం వాక్యములకు. ఆ వాక్యమును మనం చేర్చుకున్నప్పుడు మనలో ఉన్న ప్రతి పాపమును కూడా దేవుడు శుద్ధీకరించగలడు. అందుకని చివరి కాలంలో చిన్న మాట చెప్పి ముగిస్తాను. మనం ఎత్తబడాలి. ఇప్పుడు ఎత్తబడాలంటే ఆనాడు ఆదామహవులు ఒక్క వాక్యం తప్పిపోతేనే, ఒక్క వాక్యాన్ని, ఒక్క ఆజ్ఞని మీరితేనే మరణంలోకి వచ్చాం. మరి ఇప్పుడు మనం ఎత్తబడాలంటే ఒక్క ఆజ్ఞను మీరిన ఎత్తబట్టం అనేది అసంభవం, జరగదు. అది బైబిల్ చెప్తుంది. ఒక్క వాక్యాన్ని మీరిన అది అన్యాజ్ఞే. పులిసిన పిండి కొంచెమైనా పిండినంతా పులిసే విధంగా చేస్తుంది. అలాగే విషము చేదు కొంచెమైనా మంచి పదార్థాన్ని అంతా కూడా విషంగా చేదుగా చేయగలదు. అలాగే వాక్యములకు వ్యతిరేకమైన కార్యం ఒక్కటైనా అది మన జీవితాన్ని అంతా కూడా ఎత్తబోట్లో లేకుండా చేయగలదు. అది అందుకనే ఆ యవనస్తుడు యేసు దగ్గరకు వచ్చాడు నిత్యజీవం కొరకు. అయ్యా నిత్యజీవం కదా, నేను ఏం చేయాలి అన్నాడు. అప్పుడు యేసుప్రభువు అన్నాడు, ఆజ్ఞలు పాటించు అన్నాడు. అప్పుడు అన్నాడు, నేను ఆజ్ఞలు చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అన్నాడు. అప్పుడు పైనుంచి కిందకి తేరు చూసి, నీలో ఒక్కటి పొదువుగా ఉన్నది, అదే నీ ధనము, దాన్ని నమ్మేసి పేదలకు ఇచ్చిన వెంబడించన్నాడు. తన ఒక్కటి చేయలేకపోయాడు. అదే ధనవంతుడు యవనస్తుడుగా ఉన్నప్పుడు యేసు దగ్గరకు వచ్చిన అదే ధనవంతుడు మొట్టమొదట దేవుడు చెప్పిన మాట ధనాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టలా. అదే ధనవంతుడు మరలా లోకస్వార్థ మధ్యలోకి వచ్చేసరికి ఆ బాగా విస్తారంగా పంటలు పండితే కొట్లు కట్టాడు, బాగా కొట్లు కట్టాడు. ఆ ధనాన్ని అంతా ఆ యొక్క పంటనంతా కూర్చుని అన్నాడు, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అన్నాడు. అదే ధనవంతుడికి దేవుడు అన్న, ఒరే వెర్రివాడా, నీ ప్రాణాన్ని వారు ఒడుగుతున్నారు అన్నాడు. అదే ధనవంతుడు చివరికి ధనవంతుడు లాజరు స్టోరీలో ఆ ధనవంతుడు, అదే ధనవంతుడు నిత్య జీవంకి వచ్చిన వాడే, కానీ ఒక్క ఆజ్ఞని మీరాడు. అదే ధనవంతుడు లాజరు స్టోరీలో పాతాళానికి అక్కడికి వెళ్ళి వేతన పడుతున్నాడు. అక్కడికి వెళ్ళి అన్నాడు, అయ్యా నాకు నీటి తొక్కు వేయ్యా, ఒక్క బొట్టు నా నాలుగు మీద వేయమంటున్నాడు. అక్కడ వేసే అవకాశమే లేదు. అవకాశం మన జీవితాలు ఉన్నప్పుడే ప్రతి మాటకు లోబడాలి. ఒక్క వాక్యాన్ని చెప్పాడు అతను, కానీ నరకానికి వెళ్ళాడు. ఈ రోజు మనం కూడా అంతే. ఒక్క వాక్యాన్ని మీరినా చాలు, మనం నిత్య జీవానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక్క వాక్యం మీరినా అది అన్య అగ్నే. అలాగనొచ్చు, మీరు అనొచ్చు, అయ్యా మనం ఒక్క వాక్యం కూడా తప్పుకోకుండా జీవించగలమా? చాలా మంది అంటారు, వాక్యం అసలు అలా వాక్యము తప్పుకోకుండా జీవించగలమా? మనం ఉన్న లోకం చాలా పాపకరమైన లోకం కదా, ఎలా జీవించగలమయ్యా? నువ్వు జీవించవు, నీలో జీవించేది క్రీస్తు. నువ్వు చేయాల్సిన పని, నువ్వు మారు మనసు పొంది యేసుక్రీస్తు బాప్తిసం పొంది వాక్యమని ఉదక స్నానం చేత పవిత్రపరచబడి చాలు. ఇప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మగా దేవుడు నీలోనికి దిగి వస్తాడో ఇక జీవించేది నువ్వు కాదు, క్రీస్తే జీవిస్తాడు నేను. అందుకని అప్పుడు కోనంటాడు, బ్రతికితే క్రీస్తు బ్రతకాలి, లేకపోతే చచ్చిపోవటం లేదు. జీవించేది ఇక్కడ నేను కాదు, క్రీస్తే నా ఎందుకు నివసిస్తున్నాడని చెప్పని ఒప్పుతున్న కోరుంటారు. సేమ్ ఈరోజు నువ్వు కాదు జీవించేది, నువ్వు కేవలం వాక్యాన్ని నమ్మి ఏ వాక్యాన్ని అయితే వింటున్నావో ఆ వాక్య ప్రకారం నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు దేవుడే నీలోనికి దిగి వచ్చి నిన్ను సరైన క్రమంలోనికి తీసుకురాగలడైనా. కాబట్టి నిత్య అగ్ని నిన్ను నిత్య జీవాన్ని తీసుకెళ్తే, అన్ని అగ్ని నిన్ను మరణాన్ని తీసుకెళ్తాయి. ఇప్పుడు అర్పణ ఏదో కాదు, నువ్వే. ఆ కట్టెలు ఏదో కాదు, నువ్వే. యాజకుడు ఏం చేయాలి? ఆ కట్టెలను ఆ వెలుగులో ఉంచాలి. ఆ కట్టెలు ఏదో తగ్గిన దిగి వచ్చిందో ఆ వెలుగులోనే ఉంచాలి. ఆ అగ్ని ఆరిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనలో కూడా ఆరిపోకుండా చూసుకోవాలి. అందుకని ఉదయం నుంచి సాయంత్రం దాకా, సాయంత్రం నుంచి మరలా ఉదయం దాకా ఈ అగ్ని ఎన్నడూ ఆరిపోకూడదు. ఇప్పుడు ఆ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని. ఆ అగ్ని నీలో ఉండాలి. అంతేకాదు ఆ అగ్ని వాక్యములకు సదృశ్యం. ఇప్పుడు ఆ వాక్యం ఎల్లప్పుడూ నీలో ఉండాలి.
నువ్వు పని చేస్తున్న వాక్యం ఉండాలి. నువ్వు ఏమంటావు, నువ్వు ఏ పని చేసినా ఉదయం సాయంత్రం దాకా నువ్వే పని చేసినా వాక్యం నీలో ఉండాలి. అది దేవుడు నీలో ఎల్లప్పుడూ ఆ వాక్యంలో నిలిచి ఉండాలని దేవుడు చెప్తుంది. అలాగ మనం ఉంటేనే మనం నిత్యాజ్ఞ కలిగినట్లు. అలాంటి కృపను దేవుడు మనకిచ్చి నిత్య అజ్ఞని కలిగి అన్ని అజ్ఞల నుంచి దూరమై ఆ నిత్య జీవాన్ని పొందుతున్న కృప దేవుడు మనకి అందరికీ ఇచ్చిన గాక. అందరి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుంటాం. మహాగరుడ పరిశుద్ధులు వేసాను కొన్నాడు ప్రభావ. అయ్యే ఉదయకాల సమయంలో చిన్న అంశాన్ని మేము ధ్యానం చేశాం ప్రభావ. వాళ్ళు ఏవి కథలో ఉన్నా ఆ నిత్య అగ్ని అన్ని వాక్యం ప్రభావ, మేమందరం నిత్య అగ్ని, నిత్యమైన వాక్యం, ఆ వాక్యం మేము లోబడాలి ప్రభావ. మాలో ఉన్న ప్రతి పాపాన్ని కాల్చివేయబడాలి ప్రభావ. అంతేకాదు నేను మీ పరిశుద్ధాత్మతో నింపబడి ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన మేము సర్వ సత్యములోకి రావాలి. జరగబోతున్న ప్రతి కార్యాన్ని అర్థం చేసుకుని ఇంకా నీకు లోబడాలన్నది ఎంతో